మణిరత్నం గారి సినిమా అంటేనే ఒక స్పెషల్. సో అందులో కార్తీ గారు యాక్ట్ చేయడం, అది ఇప్పుడు కార్తీ గారికి తెలుగులో ఊపిరి తర్వాత, సో ఊపిరి స్టేట్ ఫిలిం చేశారు. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఆల్రెడీ సక్సెస్ అవ్వడం. సో ఇంత మంచి అన్ని మూమెంట్స్లో ఈ సినిమాని తెలుగులో మా ద్వారా రిలీజ్ అవ్వడం అనేది ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. సో ఇంకొక 3 డేస్లో ఫిలిం చెలియా మన ముందుకు రాబోతుంది. సో ఆల్రెడీ సినిమాకు వచ్చిన విజువల్స్ ద్వారా మణిరత్నం గారిది మళ్ళీ ఒకసారి ఆ విజువల్ గ్రాండియర్ కానీ, ఆ సాంగ్స్లో వాళ్ళు చేసిన మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న అప్రిషియేషన్, ఆల్రెడీ రిలీజ్ అయిన మ్యూజిక్లో ఆల్రెడీ 6 సాంగ్స్లో 4 సాంగ్స్ ఇస్ వెరీ గుడ్ రిపోర్ట్స్. అండ్ హీరోయిన్గా కార్తీ గారు అండ్ తన ట్రైలర్లో వస్తున్న ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది సాఫ్ట్ ఓకే బంగారం అండ్ సఖిలాగా కాకుండా ఒక వార్ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో డెఫినెట్గా ఈ 7th మన ముందుకు వచ్చి మనందరికీ నచ్చుతుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఈ సమ్మర్ హాలిడేస్లో అటు యూత్కి ఫ్యామిలీస్కి బాగా నచ్చే సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అండ్ కార్తీ గారు ఊపిరి కూడా తెలంగాణలో మేమే రిలీజ్ చేసాం. సో అది ఫస్ట్ ఫిలిం కార్తీది, ఇస్ ఏ సెకండ్ ఫిలిం మా ద్వారా ఇది రిలీజ్ అవుతుంది. విల్ హోప్ ఇస్ ఏ సెకండ్ సక్సెస్ ఆర్ కమింగ్. అండ్ మా బ్యానర్ నుంచి వచ్చిన శతమానం భవతి, నేను లోకల్ జనవరి ఫిబ్రవరిలో మంచి సక్సెస్లు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యి ఈ ఇయర్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.